సుబ్బరాజు గారు, రాజకీయాల్లో వైఎస్ జగన్ గారు ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చా? ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిని చూస్తున్నారు సార్. అక్కడ కూర్చున్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. అతని ఇల్లు చూసారా ఏ రకంగా ఉందో? కానీ అలాంటి వ్యక్తిని అవమానించారు చంద్రబాబు. టిప్పర్ డ్రైవర్ అని అవమానించడం, ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని అవమానించడం, అది కూడా అందరూ చూస్తుండగా హేళనగా మాట్లాడడం. ఏంటి సార్ ఇది? ఆయన చంద్రబాబు గారు ప్రధానంగా 3 దురహంకారాలు కలగలిపిన మరీ ఒక మత కుల దురహంకారి అనే ఆలోచనకు నాకు కలుగుతుందండి. ముఖ్యంగా ముందుగా దానికంటే ముందు నా సోదరుడైన వీరాంజనేయులు గారు వైఎస్ఆర్సీపీ సింగనమల అభ్యర్థికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. కేవలం సింగనమల అభ్యర్థిగానే కాకుండా ఆయన ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ప్రయోగించారు ఇవాళ వారి బైక్ లో. ఏంటంటే అది ఐక్యరాజ్య సమితి అని. ఐక్యరాజ్య సమితి ప్రపంచ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్ ఒకటి చేసిందని, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దానికి అంటే మన నానాజాతి సమితి ఏర్పడటానికి ఐక్యరాజ్య సమితికి ప్రధాన భూమిక అది. ప్రపంచంలో పుట్టిన ప్రతి శిశువు స్తోమత రీత్యా, పరపతి రీత్యా, ప్రతిష్ట రీత్యా సమానము. వారు లింగముతోటి, ప్రాంతముతోటి, కులముతోటి, రంగుతోటి, చర్మానికి సంబంధించిన రంగుతోటి, భాషతోటి సంబంధం లేకుండా ప్రతి మనిషికి ఒకే మానవ విలువ, హ్యూమన్ వర్త్ అంటారండి, అనేది చెప్తూ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మనిషికి ప్రాణ హక్కు, జీవించే హక్కు, ఆ హక్కులాగే వ్యక్తిగతమైన గౌరవము, ప్రతిష్టను కాపాడుకునే హక్కు మానవ హక్కుల్లో వరల్డ్ రికగ్నైజ్ చేసింది. అది ఆ తర్వాత మన రాజ్యాంగంలో ఇందాక నా మిత్రుడు ఒక ఆయన అన్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కి అనువైన కేసు అది చేయాల్సిన అవసరం ఉన్నది. 3వ అంశం ఏంటంటే అతి కీలకమైంది, పరువు నష్టానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒక కేసు రూపంలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన కులాన్ని, ఆయన వృత్తిని అవమానించటం అనేది వ్యక్తిగతంగా ఒక విధమైన నాకు సంబంధించిన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టు. కానీ యాక్చువల్ గా మీరు ఇంకొకటి చక్కటి పోలిక పోల్చారు జగన్ గారికి చంద్రబాబుకి. ఇక్కడ నేను జనరల్ గా రాజకీయ డిబేట్ లో నేను ఎప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించను. ఎందుకంటే మేము సిద్ధాంతం అనే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ ఒక మంచి ఆవిష్కరణ ఒకటి చేయదలుచుకున్నా. యాక్చువల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ పేరులో నేనైతే వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అంటానండి. దీన్ని వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ, సామాజిక న్యాయం కోసం, అంబేద్కర్ విగ్రహం అనేది పుట్టి నోటి మాటగా కాకుండా ఆయన గుండెల మీద చరుచుకుంటూ చెప్తారు, నా ఎస్టీస్, నా బీసీస్, నా మైనార్టీస్, నా పేదలు, నా అనేది. అది ఆయన నిజ రూపంలో వాస్తవంగా అమలు చేస్తున్నాడు. ఏది టికెట్ల కేటాయింపులో కానీ, ప్రజా పన్నుల కేటాయింపులో కానీ, కార్పొరేషన్ పదవుల కేటాయింపులో కానీ, వాళ్ళని చూసుకునే మాట తీరులో కానీ, వ్యవహార శైలిలో. ఇకపోతే అసలు విషయం పక్కనే పెట్టేసామన్నది. అదేంటంటే ఈయనకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకి వ్యక్తిత్వానికి సంబంధించిన వస్తే మీరు ఇందాక నా మాట అన్నారు, అదేంటి మీరు మొహమాట పడ్డారు, కొంత ఎడిటోరియల్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించారు తిరుపతిలో చేతివాటం అనేది. అవును, నాడెండ్ల భాస్కర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే, చెన్నారెడ్డి గారి టైంలో ఈయన ఎమ్మెల్యే టికెట్ గురించి చాలా ప్రయత్నాలు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి నాకు ఒత్తిడి వస్తున్నప్పుడు నా మీద నన్ను ఎంక్వైరీ చేయమని అడిగారు చెన్నారెడ్డి గారు. ఇదేంటి అసలు ఈయన అభ్యర్థిత్వాన్ని మనం పరిశీలించవచ్చా అని అడిగారు. పరిశీలించవచ్చా అంటే నేను లోకల్ పోలీస్ నుంచి రిపోర్ట్ తెచ్చుకుని మీకు చెప్తానండి అన్నాను. ఆ లోకల్ పోలీస్ రిపోర్ట్ కి నేను లోకల్ పోలీస్ కి పంపించాను. పంపిస్తే ఈయన మీద చిల్లర కేసులో చాలా ఉన్నాయని, బెండింగ్ కేసులో ఆ రిపోర్ట్ వచ్చింది నాకు. అదే చెప్పాను నేను ఆయనకి అనేది ఒకటి. ఒకనొక ఆంధ్రజ్యోతి అదే హార్ట్ ఆఫ్ ఏదో టాక్ అంటారు, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తిరుపతికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు స్వయంగా దీనికి సంబంధించిన సాక్ష్యం కూడా ఇచ్చారు. ఆయన ప్యాంటు
హ్యాంగర్ కి తగిలించిన ప్యాంట్ జేబులో పక్క వాళ్ళే ప్యాంట్ జేబులోంచి అవును. డబ్బులు తీసుకుని ఇచ్చింది అనేది కూడా ఒక తిరుపతి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అవును. స్వయంగా నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు, మేము తిరుపతిలో కరెక్ట్. ఒకే కాలేజీలో ఒకే కాలంలో చదువుకున్నామని. సో ఇంకా మూడో విషయంకి వచ్చేటప్పటికి ఆయన సామాజికమైనటువంటి దురహంకారం, ఉమ్. ఒళ్ళు కొవ్వెక్కి మదవెక్కిపోయి కళ్ళు బయర్లు కమ్మి ఒంటిలో ప్రవహిస్తున్నదంతా మా బ్లడ్ వేరు, మా బ్లీడ్ వేరు, మా రక్తం అంతా క్రమశిక్షణాయుతంగా ప్రవహిస్తుందని అప్పటి స్పీకర్ సమక్షంలో కోడెల శివప్రసాద్ గారి సమక్షంలో ఒక కుల మీటింగ్ లో వాళ్ళు నవ్వుకుంటూ మన సామాజిక వర్గం వాళ్ళు ఎవరు రక్తదానం చేయొద్దు, అవును. మన రక్తమే వేరంటే అప్పుడు ఆ శివప్రసాద్ గారి వేదిక, అప్పటి స్పీకర్ వేదిక మీద ఉండి నవ్వుకుంటూ విన్నారు. ఆ తర్వాత మీరు 2 ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఒకానొక సామాజిక వర్గం బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక అభ్యర్థన పత్రాన్ని సెక్రటేరియట్ కి తీసుకెళ్లి ఎస్. కొన్ని గంటల పాటు గేట్ల ముందు నిలబడి ఉమ్. ఆయన కాన్వాయ్ వస్తున్నప్పుడు, అయ్యా గురువు గారు పొద్దుటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ, మీకు ఒక అభ్యర్థన పత్రం ఇద్దామని నిలువరించారు. అంతే కారు దిగి వాళ్ళ మీద పెట్టరేగిపోయి శివాలు ఎత్తిపోయి గంగవెల్లు Yes. ఎత్తిపోయి ఉమ్. కళ్ళు ఎర్ర చేసి చేతులు చూపిస్తూ ఏమనుకుంటున్నారు, మీ తోకలు కత్తిరిస్తాం అన్నది మన చరిత్రలో ఆయన సామాజిక చింతనని, ఆయన సామాజిక స్పృహని తెలియజేసే ఒక ఉదాహరణ. ఒక ఇంకా ఉదాహరణ. తర్వాత ఎస్సీలుగా పుడతారా పుట్టాలని ఎవరు అనేది కోరుకుంటారు? ఒకటి. ఇకపోతే మనకు చూస్తానే ఉన్నాం గతం నుంచి ఉమ్. బాపట్ల ఎంపీ సురేష్ గారికి టికెట్లు ఇవ్వటం నుంచి కానించి, కరెక్ట్. ఇప్పుడు సింగనమల ఎమ్మెల్యే గారికి టికెట్లు ఇవ్వటం కానించి, లక్కప్ప అని ఉన్నారు సార్, చాలా మంది ఉపాధి హామీ కూలీ సార్. ఆయన లక్కప్ప అనే ఉపాధి హామీ కూలీ, ఆయనకు కూడా టికెట్ ఇచ్చారు ఈసారి మడకసిరి నుంచి. అట్లా మీరు కనీసం మీకు చూస్తే ఉమ్. గతంలో దామోదరం సంజయ్ గారు దళిత్ అండి, ఉమ్. మన రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అత్యంత నీతిపరుడు, సమర్థుడు, ఎస్. తర్వాత ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఆయన ఉమ్. నిరుపేదగానే జీవితాంతం కొనసాగించి నిరుపేదగానే పరమతి గతించిన సంజయ్ గారు దళితుడు, మన అంబేద్కర్ గారు దళితుడు, రైట్. నెల్సన్ మండేలా, ఒబామా యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఉమ్. వర్ణ వివక్షకి Yes. కుల వివక్షకి ఒక్క నిమిషం. చూడండి వారి